ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కోపం వచ్చిందట. సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. సహనానికి పరీక్ష పెట్టొద్దని సీరియస్ అయి సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చారట. పార్టీ కార్యక్రమాలు లేకపోతే ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రావద్దని తేల్చి చెప్పారట. అసలు ఇంతకు ఎమ్మెల్యే మేడంకు ఎందుకు అంత కోపం వచ్చింది? సొంత పార్టీ నేతలపై మేడం అంతలా ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సొంత పార్టీ నేతలపై ఇటీవలి కాలంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దివంగత టీడీపీ సీనియర్ నేత తంగిరాల ప్రభాకర్ రావు మరణంతో వారసురాలిగా సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమార్తె సౌమ్య 2014లో ఒకసారి, 2024లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రికి తగ్గ తనయురాలిగానే నందిగామ నియోజకవర్గంలో 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె అనూహ్యంగా ఇటీవల వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకెక్కుతున్నారు. ఆమె గెలుపొందిన 2 సార్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినా ఇప్పటి వరకు నందిగామ రిజర్వ్డ్ సెగ్మెంట్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వివాదరహితురాలిగా పేరొందారు. అయితే ఇప్పుడు ఆమెను రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్నాయి. రాజకీయంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నందిగామ నియోజకవర్గ పరిధిలో సౌమ్య టార్గెట్ గా జరుగుతోన్న పరిణామాలు, చుట్టుముడుతోన్న విమర్శలు ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి. వివాదాలకు, విమర్శలకు, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండే సౌమ్యపై నందిగామ వైసీపీ నేతలు మొండితోక బ్రదర్స్ ముప్పేట దాడి మొదలుపెట్టడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ క్రమంలో తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండా జరుగుతోన్న పరిణామాలపై ఆమె అసహనంతో ఉన్నారట. మహిళ ఎమ్మెల్యేగా వివాదాలకు, విమర్శలకు, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండే తనపై జరుగుతోన్న ప్రచారంపై సౌమ్య సీరియస్ గా ఉన్నారట. తనను టార్గెట్ చేసిన రాజకీయ ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలపై ఆగ్రహంతో ఉన్నారట. ఇటీవల నందిగామ నియోజకవర్గం పరిధిలో జరుగుతోన్న పరిణామాలను టార్గెట్ చేసుకుని మొండితోక బ్రదర్స్ జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్లు తనపై చేస్తోన్న ఆరోపణలు, విమర్శల విషయంలో సొంత పార్టీ నేతలు మౌనంగా ఉండటం ఎమ్మెల్యే సౌమ్యకు ఆగ్రహం తెప్పించిందట. ముఖ్యంగా తనపై రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతల విషయంలో సొంత పార్టీ నేతలు కనీసం కౌంటర్ ఇవ్వకపోవటంపై ఆమె మండిపడ్డారట. పదవుల కోసం, పనుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతోన్న సొంత పార్టీ నేతలు తనపై వస్తోన్న వ్యక్తిగత విమర్శలపై నోరు మెదపకపోవటంపై తెలుగు తమ్ముళ్లకు క్లాస్ పీకారట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరూ తెలియటం లేదని, ఎమ్మెల్యే ఆఫీస్లో రాత్రులైతే ఏం జరుగుతోందో తెలుసంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలపై తాను స్పందించాల్సి వచ్చిందని, ఇంత జరుగుతున్న మహిళ ఎమ్మెల్యేపై ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంపై సొంత పార్టీ నేతలు మౌనం వహిస్తే ఎలా అని ఎమ్మెల్యే సౌమ్య మండిపడ్డారట. తాను లేని సమయంలో తన ఇంటికి, ఆఫీస్కు రావద్దని నందిగామ నియోజకవర్గం టీడీపీ నేతలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఆమె అంత సీరియస్ కావటానికి ప్రధాన కారణం వైసీపీ నేతల విమర్శలేనని తెలుస్తోంది. తానెప్పుడూ అనవసర ఆరోపణలకు కారణం కాలేదని, ఇప్పుడు ఇంత చర్చ జరుగుతోందని తెలిసినా సొంత పార్టీ నేతలే తనకు మద్దతుగా లేకపోతే ఎలా అన్నది సౌమ్య వెర్షన్. అందుకే వైసీపీ నేతల విమర్శలకు తానే కౌంటర్ ఇచ్చి ఇకపై వైసీపీ నేతల విమర్శలకు కారణం కాకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితుల వద్ద ఆమె చెప్తున్నారట. పార్టీ కార్యక్రమాల పరంగా అవసరముంటే వచ్చి కలిసి వెళ్లాలని, పని పూర్తయ్యాక గంటల తరబడి ఆఫీస్లో ఉండొద్దని సున్నితంగానే క్యాడర్ను హెచ్చరించారట. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులు అయిన మొండితోక బ్రదర్స్ తో నెలకొన్న రాజకీయ వివాదంలో సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేకపోవటంపై ఆగ్రహంతో ఉన్నారు ఎమ్మెల్యే సౌమ్య. మరి తాజాగా ఎమ్మెల్యే మేడం తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన వార్నింగ్ తో అయినా నందిగామ టీడీపీ శ్రేణుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.